ఉమ్మడి జిల్లా కాకినాడలోని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బుని ఘనంగా సన్మానించిన మాతాపూర్ పీపుల్ ఫౌండేషన్ అధినేత నందం శ్రీనివాస్. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఈ రోజు నన్ను గుర్తించి కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని, నందం శ్రీనివాస్ గడిచిన 2015 నుంచి మాతాపూర్ పీపుల్ ఫౌండేషన్ సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. వారికి నా మనసారా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నానని, ఒక తమ్ముడిగా భావించి నన్ను సన్మానించడం నా అదృష్టమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా 806వ రోజు పేదలకు భోజన వసతి నందం శ్రీనివాసరావు ఏర్పాట్లు చేయడం రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నానని మండపాక సుబ్బు తెలియజేశారు. కాకినాడ వాస్తవ్యులు సంఘ సంస్కర్త అన్నగారు మాతా పూర్ పీపుల్ ఫౌండేషన్ అధినేత శ్రీ నందం శ్రీనివాస్ గారు ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పార్టీ ఆఫీస్కి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది. మరి నందం శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి మాతా పూర్ పీపుల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో పేదవారికి అండగా ఉంటానని, అదేవిధంగా ఫౌండేషన్ కూడా అండగా ఉంటానని ఈరోజు నన్ను సన్మానించడం మరొకసారి నందం శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాతా పూర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్ ఈరోజు మర్యాదపూర్వకంగా రాష్ట్ర నారా లోకేష్ ఫౌండర్ అధ్యక్షులు అయిన మండపాక సుబ్బుని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అంచేతంటే ఇది సేవా కార్యక్రమం ఎన్నో దగ్గర 20 నిమిషాలు బట్టి నా ఫౌండేషన్ తరపించి నిరుపేదలకి హాస్పిటల్లో సేవలు కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ప్రతి దుఃఖాన్ని కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నా ఫౌండేషన్ కూడా 2015లో కూడా స్థాపించడం జరిగిందండి. కరోనా టైంలో కూడా నిరుపేదలకి ఎన్నో సేవలు చేసి ఆ అన్నదానం, వస్త్రదానం, అలాగే ఏది కాకుండా నేను నా ఫౌండేషన్ తరఫున చేయని, అలాగే అన్న ఫౌండేషన్ చేయడానికి నేను రానున్న రోజులో